Hi guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. ఈ రోజు వీడియో ఒక సారీ డ్రేపింగ్ వీడియో అన్నమాట. ఈ ట్రెండీ అండ్ ఈజీ సారీ డ్రేప్ని నేను జీన్స్ పైన ఎలా కట్టుకున్నానో మీకు తెలియాలంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక నిన్న వీడియో చూసినట్టయితే ఇది దానికి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ అనమాట. ఒక ఫేర్వెల్కి మీరు ఎలా రెడీ అవ్వచ్చని సారీ డ్రేపింగ్ అండ్ మేకప్ని నేను చూపించాను అనమాట. హెయిర్ అయితే లూజ్ హెయిర్, మీకు కావాలనుకుంటే మీరు దీన్ని ఏ హెయిర్ స్టైల్లో అయినా ప్లే చేసుకోవచ్చు. సో ఈ సారీ డ్రేప్ని నేను ఎలా అచీవ్ చేశానో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసి నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన ప్రాణం కన్నా ఎక్కువగా ఇంకొకరిని ఇష్టపడగలిగే ఒకే ఒక్క ప్రాణి కుక్క అనమాట. అందుకే దాన్ని అన్నిటికన్నా మోస్ట్ అడారబుల్ అండ్ లవబుల్ పెట్గా గుర్తించారు. సో మీ దగ్గర కూడా ఒక కుక్క పిల్ల ఉన్నట్టయితే మీరు చాలా లక్కీ అనమాట. అది దానికన్నా ముందు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంది, దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంది అనమాట. సో అది ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రెండ్. ఫస్ట్ నేను ఒక బ్లాక్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ వేసుకున్నాను. బ్లాక్ ఎందుకంటే శారీలో బార్డర్ బ్లాక్ కాబట్టి. అండ్ నేను లోపల వేసుకున్న టీషర్ట్ని ఆ తర్వాత తీసేస్తాను. ఇది మీకు డెమో పర్పస్ కోసం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు శారీ పళ్ళు అన్నీ తీసుకొని దాన్ని నేను చిన్న చిన్న ప్లీట్స్ చేస్తున్నాను. ఇలా మీకు వీలైనంత చిన్నగా. అండ్ ఇఫ్ యూ క్యాన్ ట్రై చేయండి బార్డర్ని మాత్రమే ప్లీట్ చేయడానికి. అలా ప్లీట్ చేసుకొని ఆఫ్టర్ దట్ దాన్ని సెట్ చేసుకొని మీకు కావాల్సినట్టు కొంచెం కొంచెం ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు కావాల్సిన లెంత్లో పిన్ చేసుకోండి. అండ్ లెంత్ దీనికి యాంకల్ వరకు పెట్టుకోండి ఈ స్టైల్ ఆఫ్ డ్రేపింగ్ కోసం. ఇలా కొంచెం కొంచెం ప్లేస్ తీసుకొని దానికి ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్లో పిన్ చేసుకోండి. అండ్ ఇది యాజ్ యూజువల్ ఏ రెగ్యులర్ సారీ డ్రేప్ చేసినట్టే చేసుకోవచ్చు. అండ్ దీనికి వీలైనంత వరకు ఇలాంటి సాఫ్ట్ క్లాత్ అండ్ డైలీ వేరబుల్గా ఉండే కొంచెం స్టైలిష్గా ఉండే శారీని తీసుకోండి. మీరు ఎలాంటి శారీ తీసుకున్నా ఈ స్టైల్ ఆఫ్ డ్రేపింగ్లో అది బాగానే కనిపిస్తుంది. ట్రై చేయండి ఇలాంటి శారీ తీసుకోవడానికి. అండ్ నా ప్లీటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇంకా ఎగ్జాక్ట్లీ కావాల్సినంత పళ్ళు వదిలేసి దాన్ని పిన్ చేసుకుంటాను అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను పళ్ళుని పిన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ రెస్ట్ ఆఫ్ మెటీరియల్ని ఏం చేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. శారీని పిన్ చేసుకున్న తర్వాత మిగిలిన శారీని ఇలా నార్మల్ శారీ లాగా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి శారీ ఎండ్ని తీసుకోండి మీ చేతిలోకి. అంటే ఈ పార్ట్ అనమాట. నేను నా పళ్ళ హెల్ప్ తీసుకొని దీనిలో ప్లీట్స్ పెడుతున్నాను. మీకు కావాలంటే చేత్తోనే పెట్టచ్చు. ఇంత పెద్ద శారీని హ్యాండ్తో ప్లీట్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఇట్స్ యువర్ విష్. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ చేస్తున్నాను నేను శారీ. మిగిలిన మొత్తం శారీని ఇలాగ ప్లీట్ చేసుకోవాలి. ఇలా ప్లీటింగ్ అయిపోయిన తర్వాత మీ లెఫ్ట్ లెగ్ పైన ఎగ్జాక్ట్లీ బెల్లీ బటన్కి కొంచెం లెఫ్ట్ సైడ్లో దీన్ని లోపలికి ఇన్సర్ట్ చేయండి. ఈ మిగిలిపోయిన మెటీరియల్ని తీసుకొని పెద్ద పర్టికులర్గా ఏ మెథడ్ అవసరం లేదు, జస్ట్ లోపలికి రైట్ లెగ్ సైడ్లో చెక్కేయండి. ఇలా అంతే, మీ సారీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు ఒక పిన్ తీసుకొని ఈ సారీ ప్లీట్స్ అన్నిటిని సెక్యూర్ చేసుకోండి. ఎందుకంటే ఇది జీన్స్ కాబట్టి పెట్టిపోతంత టైట్గా ఉండదు. సో ప్లీట్స్ని సెక్యూర్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అండ్ డ్రేపింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ సారీ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఈ ట్రెండీ సారీ డ్రేప్ని ట్రై చేసి మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదా ఈరోజు ఈ ట్రెండీ అండ్ ఈజీ శారీ డ్రేప్ని జీన్స్ పైన. మీరు నడవడానికి కనుక కష్టపడే వాళ్ళైతే శారీలో ఈ డ్రేపింగ్ పర్ఫెక్ట్ అనమాట. దీన్ని ట్రై చేసుకోండి. అండ్ మీ ఫేవర్లో అందరికన్నా స్పెషల్గా అందరికన్నా స్టైలిష్గా కనిపించండి. And that's all for today. All the best for your exams and for your future and for your farewell. Bye. See you in my next video.